మాకు సాధ్యమైంది కాబట్టి ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో మాకు తెలుసు సార్. కంగ్రాట్స్. అండ్ గోపి ఫస్ట్ డాన్స్ సీను సినిమాతో మా బ్యానర్లో ఇంట్రడ్యూస్ కావాల్సింది. అప్పుడు గోపికి ఓపిక లేకుండే, అందుకే బయటికి వెళ్ళి సినిమా చేశాడు. సో అప్పుడు సక్సెస్ అయ్యాడు. ఈ బలుపు కూడా ఈ పాయింట్ని యాక్చువల్లీ ఈ సినిమా చేద్దాం అనుకున్నాను. ఈ లోపలనే గోపి చేస్తున్నాడని తెలిసి, అది రవి గారితో చేస్తున్నాడని తెలిసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో కంగ్రాట్స్ గోపి. మాస్ మహారాజా రవి ఇస్ ఎ వెయిటింగ్ 1.5 years నుంచి సక్సెస్ గురించి వెయిటింగ్లో ఉన్న రవికి సక్సెస్ తెలుస్తుంది ఫేస్లో. ఆటోమేటిక్ ఫుల్ బ్రైట్ అయిపోయాడు. సో ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న టీమ్కి, అలాగే ఆడియన్స్కి ఒక మంచి సినిమా వస్తే ఆ సినిమాని ఏ రేంజ్లో సక్సెస్ చేస్తారో ఇంకోసారి ప్రూవ్ చేశారు. ఈ సినిమా మేము నైజాంలో రిలీజ్ చేసాం. ఇది ఫస్ట్ టైం ది హైయెస్ట్ రెవెన్యూ ఇన్ రవితేజ గారికి. ఇంతకుముందు టోటల్ రెవెన్యూ ఎంత ఉన్నానో అది ఫస్ట్ వీక్లోనే కలెక్ట్ చేస్తుంది నైజాంలో. దట్స్ ఎ ఫెంటాస్టిక్ ఫిగర్. సో ఈ సినిమాకి కథను అందించిన బాబీకి అండ్ హోల్ టీమ్కి అగైన్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రొడ్యూసర్ గారు సినిమా అమ్మకపోతే బల్బు ఎక్కువ అనుకున్నారు, కానీ ఆయన ప్లాన్ ఏంటో ఇప్పుడు అర్థమైంది. సినిమాని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక ఆయన విషయం పక్కన పెడితే గోపి గారు అన్న నెక్స్ట్ సినిమా ఏంటంటే దీన్ని కొట్టాలన్నా అన్నారు. అదేంటన్నా దీని మీద ఆధారపడుతుంది మొత్తం అన్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగా వర్క్ చేసి ఫ్యూచర్ని దీంతో ప్లాన్ చేసుకున్న గోపి గ్యారంటీ కొడతానని ఆ రోజు అనిపించింది. కంగ్రాట్స్ గోపి గారు. ఎందుకంటే మీరు బాగుంటే మేము బాగుంటాం. రవితేజ గారు రిలీజ్ టైంకి బ్యాంకాక్ వెళ్ళిపోయారు. ఏంటంటే అక్కడ జగనన్న ఉన్నారు. నిజమేనా అన్న అంటే లేదు అన్న చిన్న పని నుండి వచ్చాము సేవలు అని చిన్న మెసేజ్ అన్న. ప్రస్తుతానికి రేంజ్లు తెలియదు, సినిమా అయితే హిట్ అంటే ఓ 4 బీర్ బాటిల్ బొమ్మలు అవి పెట్టి పంపించారు నాకు. అంటే ఎంజాయ్ చేస్తున్నాము సరదాగా, బాగుంది, మీరందరూ బాగా ఎంజాయ్ చేయండి అని. ఈవినింగ్కే అసలు రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను పెద్ద బాటిల్స్ పెట్టి పంపించాను. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అంటే లేదన్నా మీరు చేయండి అక్కడ అని చెప్పి బల్బు తన బల్బు ఏంటో చూపించింది. చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఆనందంగా ఉంది. నేను ఈ సినిమాకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రతిరోజు షూటింగ్ లానే చేసాం. ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందంటే రీజన్ ఎక్కువ రిపీట్ ఆడియన్స్ ఉన్నారు ఈ సినిమాకి. ఎవరిని చూసినా 4-5 సార్లు చూసాము అని చెప్తున్నారు. ఎందుకంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేది బాగా వర్కౌట్ అయింది. అలానే క్రేజీ మోహన్ క్యారెక్టర్లో బ్రహ్మానందం గారు చాలా బాగా చేశారు. అన్ని క్యారెక్టర్లు ఒకటే అని కాదు, ప్రకాష్ రాజ్ గారు 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్, అలానే అశోక్ రాణా, ప్రతి ఒక్కరు, బ్రహ్మాజీ గారు, అంటే నేను పేరున అందరి పేరు చెప్పలేను, చాలామంది ఉన్నారు, షఫీ కానీ అజయ్ కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు. అలానే మా టీం అంతా కూడా మా మాస్ మహారాజాకి హిట్ ఇస్తున్నాం అనే కాన్ఫిడెంట్తో చేసాము. అలానే అందరూ కూడా ఒక బ్లడ్ బెట్ చేసాము, అందుకని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.